అందరికీ నమస్కారం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మనం ప్రతిరోజు చూస్తున్నాం. అక్కడ 6,000 పింఛన్ ఇచ్చారు, తీవ్రవైకల్య వ్యక్తులకు 15,000 ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు వికలాంగుల కార్యక్రమాలకు చాలాసార్లు అటెండ్ అవుతున్నారు. ప్రతి ప్రపంచ వికలాంగుల దినోత్సవం హాజరవుతున్నారు. మరి ఈ మధ్యనే మనం గత వారం నుంచి చూస్తున్నాం. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యమంత్రి గారు కొడుకు మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వికలాంగులతోనే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న అంశాలని మనం చూస్తున్నాం. మరి వీటిని చూస్తే మొన్నటి వరకు కలిసి ఉన్నాం. మరి వికలాంగుల విషయంలో తెలంగాణ ముందుంది అనుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ వికలాంగుల ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వికలాంగుల సంఘాలన్నీ కూడా మన హక్కుల కోసం తప్పకుండా పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు పోరాడకపోతే ఈ ప్రభుత్వంలో ఏమి జరిగే అవకాశాలు లేవు. అందుకే సోదర వికలాంగులకు విజ్ఞప్తి, ప్రతి సంఘం, ప్రతి రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, మండల సంఘం, జాతీయ సంఘం ఏదైనా కానీ వికలాంగుల హక్కుల కోసం పోరాడాలి. 6,000 పింఛన్ సాధించాలి, తీవ్రవైకల్య వ్యక్తులకు 15,000 సాధించాలి, బస్ పాస్, ఉచిత బస్ పాసు సౌకర్యం సాధించాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక వికలాంగుని సభ్యునిగా సాధించాలి. ఇవన్నీ కూడా డిమాండ్లు కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పిన మాటలు. కానీ తెలంగాణలో మాటలు చెప్పి అమలు చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన హామీలు వరుసగా ప్రతి 3 నెలలకోసారి, ప్రతి సంవత్సరం వికలాంగులకు ఇవ్వాల్సినవన్నీ చెప్పినవన్నీ కూడా అమలు పరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని వికలాంగుల సంఘాలంతా ఐక్యం కావాలి, పోరాడాలి. ఎందుకంటే వికలాంగుల సంఘాలు ఎవరికి వాళ్ళే మాట్లాడితే ప్రభుత్వంలో చులకనవుతుంది, తర్వాత మన సమస్యకు బలం ఉండదు. అందుకే వికలాంగుల సంఘాలందరికీ, ప్రతి ఒక్క సంఘానికి నమస్కారం. ఐక్యమైదాం. మన సంఘాలపై మనం కూడా రోడ్ల మీదకి వచ్చి మన హక్కుల కోసం పోరాడదాం. పింఛన్ సాధిద్దాం, ఉద్యోగాలు సాధిద్దాం, ఉచిత బస్ పాస్ సాధిద్దాం, స్థానిక సంస్థల్లో వికలాంగుల అవకాశాలు సాధిద్దాం. అదేవిధంగా చట్టం పూర్తి స్థాయిలో అమలు కోసం సాధిద్దాం. ఎన్నో హక్కులు పెండింగ్లో ఉన్నాయి. మన హక్కులు అమలు కావాలంటే వెంటనే మనమంతా కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో దీక్షలను, చలాంలు, అసెంబ్లీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి. మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.